వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. మాటలు స్వీట్గా ఉంటాయి, స్టోరీ హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ప్రిన్స్ మహేష్ బాబు ఈ మాటే సంచలనం. ఎందుకంటే ప్రిన్స్ మహేష్ బాబు ఒక తన స్టైల్ని, తన బణిని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటాడు. మరి ప్రిన్స్ మహేష్ బాబుకి మన బన్నీ అల్లు అర్జున్ ఏ విధంగా పోటీ రానున్నాడు? ప్రతి సంక్రాంతికి మన మహేష్ బాబు ఒక సినిమా రిలీజ్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. మరి ప్రతిసారి ఏదో ఒక సినిమా మన ప్రిన్స్ మహేష్ బాబు సినిమాకి కాంపిటీషన్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి చూస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చినప్పుడు నాయక్ రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. అలాగే ఒకటి నేనొక్కడితో వచ్చినప్పుడు ఎవడు పోటీ పడింది, ఒకటి ఫ్లాప్ అయినా ఎవడు భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈసారి ఆ స్థానాన్ని మరి ప్రిన్స్ మహేష్ బాబు కాంపిటీషన్ రావడానికి మన బన్నీ అల్లు అర్జున్ రెడీ అవ్వబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కున్న భారీ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ జూలైలో ప్రారంభమై 2016 సంక్రాంతికి రిలీజ్ కావడానికి ప్లాన్ చేసుకుంటుంది. అంటే ఆ మేరకు మన మహేష్ బాబు బ్రహ్మోత్సవం పోటీకి వెళ్తున్నట్లేనా? అవును, రెండు సినిమాలు పోటీలు పడి సరిగ్గా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అంటే 8 లేదా 9 బ్రహ్మోత్సవం రిలీజ్ అయితే అటు ఇటు వారం రోజుల్లోపు మన బన్నీ సినిమా రిలీజ్ అవబోతుంది. మరి మనం కజ్జికాయలు అరిసెలు తింటూ కమ్మగా సెలవులను ఎంజాయ్ చేస్తూ ఇటువంటి కమ్మటి సినిమాల్ని చూస్తూ, అంటే బన్నీ మహేష్ సినిమాలు కజ్జికాయలు నీతి అరిసెలు లాంటివి, ఈ రెండింటిని చూస్తూ కజ్జికాయలు అరిసెలు జంతికలు తింటూ మనం సెలవులను ఎంజాయ్ చేస్తూ ఈ రెండు సినిమాలను సూపర్ డూపర్ హిట్ చేద్దాం. మరి ఒక నెక్స్ట్ మూవీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మీ వీకే ఫిల్మ్స్.